నమస్కారం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నానమ్మా. గురువుగారు, శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ పెళ్ళిళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తారు. లక్ష్మీదేవి అంటారు. శ్రావణ మాసంలో లక్ష్మి అనుగ్రహం ఎక్కువగా పొందుతాకి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటిది ఆడపిల్లని లక్ష్మి అంటారు కాబట్టి ఆడపిల్లని ఎలా అత్తారింటికి పంపించేస్తారు గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కదా, మరి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆడపిల్లని లక్ష్మీదేవితో సమానంగా మనం భావన చేసి ఉంటాము. మరి ఎలా అత్తారింటికి పంపిస్తారు పుట్టింటి నుంచి పెళ్లి చేసి అనేది మీ సందేహం. అవును గురువుగారు. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఆడపిల్లలు అనేటువంటిది లక్ష్మీదేవితో స్వరూపమే. అయితే ఇక్కడ మనం పెళ్లి చేసినప్పుడు పెళ్ళంత అయిన తర్వాత పూర్వకాలంలో స్వగృహంలో చేసుకునేవారు. అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునేటువంటి వారు. అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడంటే ఫంక్షన్ హాల్స్, అనేక పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్స్లో చేస్తూ ఉన్నారు పెళ్ళిళ్ళు అనేది. ఒకప్పుడు కన్యాదాత స్వగృహం అందు చేస్తారని చెప్పి పత్రికలో రాస్తుండేవాళ్ళు. అయితే ఇప్పుడు కూడా కొంతమంది మామూలుగా చేసేవాళ్ళు ఉన్నారు, స్వగృహం అందు చేసుకునేటువంటి వారు. ఈ స్వగృహంలో చేసినప్పుడు కన్యాదానం చేసేటప్పుడు కన్యాదానం అంత అయిన తర్వాత అమ్మాయిని అప్పగిచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మాయికి ఖాళీ కడుపుగా కూడా పెరుగు అన్నాన్ని తినిపించమంటారు. ఈ పెరుగు అన్నం తినిపించే ముందర ఎవరికైనా కానీ, అంటే అమ్మాయిలు ఇక్కడ విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది అమ్మాయిలు అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, కొన్ని నక్షత్రాదుల్లో పుట్టినప్పుడు, ఆ నక్షత్రాదులకు సంబంధించి అటు యోగం వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా లక్ష్మీ స్వరూపాలుగా చెప్పబడింది. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇలానే ఒక స్నేహితుడు, మా యొక్క స్నేహితుడు ఉండేవాడు. స్నేహితుడు యొక్క చెల్లెలు వివాహం జరిగింది. జరిగిన సమయం ఇది ఇప్పుడు అది కాదండి, చాలా పాతది, ఓ 15 ఏళ్ళు అయి ఉంటుంది అది జరిగి కూడా. అయితే అప్పుడు అతను ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఉన్నట్టుండి ఏమైందంటే, వాళ్ళు అది చాలా చిరుద్యోగి, ఉద్యోగం అసలు లేదు, ఇంకా ఎట్లా ఉండాలో కూడా తెలియని పరిస్థితి. అట్లా అయిపోయిన పరిస్థితి మీరు అన్నట్టుగానే. అమ్మాయి వెళ్ళిపోయింది, అత్తారింటి పంపించారు. ఇదే శ్రావణ మాసంలో పెళ్లి చేశారు వాళ్ళు. కరెక్ట్గా అడిగారు. శ్రావణ మాసంలోనే పెళ్ళయింది. అప్పుడు కూడా పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులు బాగానే ఉంది ఆ ఇంట్లో. నెల రోజుల తర్వాత ఆ ఇంట్లో డబ్బంతా వెళ్ళిపోయింది. ఏవో కష్టాలు, వీళ్ళకి అనారోగ్యం రావటము ఇంట్లో వాళ్ళకి, తర్వాత ఈయనకు ఉద్యోగం కూడా పోవటము జరిగింది. ఆ తమ్ముడికి కూడా, ఆ అన్నయ్యకి కూడా ఉద్యోగం పోయింది. చివరికి ఏది లేని పరిస్థితి తయారైంది. ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్నాను నాన్నగారు. ఏదో ఏమైందని అర్థం కాలేదు వాళ్ళకు కూడా. ఓ నెల 2 నెలలు అయ్యేదాకా అర్థం కాలేదు. 3వ నెల వచ్చింది, ఇక అసలుకి ఏమీ లేదు, కష్టంగా మారింది. అప్పు తీసుకొస్తే కానీ జీవనం లేదు పరిస్థితి. వాళ్ళు ఏం చేశారు, మరి పెళ్లి చేశారు కదా, ఎందుకు ఇట్లా ఏమైనా లోపం ఉందా, పెళ్లి చేసినప్పుడు ఏమైనా లోపం జరిగిందా, సమయం ఏమైనా ఇబ్బంది పడామా అని ఆలోచన చేశారు. అప్పుడు జాతకం తీసి చూశారు. చూస్తే వాళ్ళ చెల్లెల జాతకం కూడా చూసాము. ఆ అమ్మాయి ఎలా జన్మించిందంటే పౌర్ణమి రోజు జన్మించింది. శుక్రవారం పౌర్ణమి అయింది విశేషంగా. ఈ శుక్రవారం పౌర్ణమి కావటం వల్ల ఏమైందంటే, ఈ లక్ష్మీదేవి కొన్ని ఇందాక చెప్పిన విధానంగా ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో పుడితే లక్ష్మి తరలి వెళ్ళిపోతుంది అత్తగారింటికి. విచిత్రం ఏంటంటే, వీళ్ళింట్లో లక్ష్మీదేవి ఎప్పుడైతే పోయిందో వాళ్ళింట్లో పెరుగుతూ ఉంది. వాళ్ళకి వ్యాపారం కలిసి వచ్చింది. వెంబటే వ్యాపారం కలిసి వచ్చింది. వేరే వ్యాపారం, వాళ్ళ ఇంట్లో గొడవలై వ్యాపారం కూడా విడివిడిగా పెట్టుకున్నారు. బాగా కలిసి వచ్చింది. ఆయన సపరేట్గా వ్యాపారం కూడా పెట్టుకున్నాడు, ఎవరైతే ఇంటి అల్లుడు ఉన్నాడో. అలా వాళ్ళు బాగా కలిసి వచ్చి రావడం జరిగింది. చివరికి వీళ్ళకేందో ఇట్లా అయిపోయిందని ఒక భావన కలిగింది. మీరు ఎట్లా అయితే ప్రశ్న వేశారో, చివరికి ఆ విధానంగా చెప్తే, ఈ విధంగా పెళ్ళయింది, మీరు బంగారు రూపు దాటిచ్చారా గడపనంటే, ఇదివరకు కాలం అంటే స్వగృహంలో ఉండేవారు, బంగారు రూపు పెట్టించుకొని దాటిచ్చేవారు. వీళ్ళు ఏం చేశారంటే, ఆ రూపాయి బిళ్ళ పెట్టి దాటిచ్చారట. చెప్పారు కానీ రూపాయి బిళ్ళ పెట్టారు, ఇనుపది. బంగారు రూపు కానీ కాసు కానీ పెట్టాలా, కాసు కూడా పెట్టలేదు. అంత స్తోమత లేక, అప్పటికే బంగారం కన్యాదానం చేశారు కదా, అంత స్తోమత లేక సరే ఉన్న రూపాయి బిళ్ళను అది కూడా కాసుతో సమానం పెట్టారు. కానీ అది అంతకీ సరిపోలేదు. మొత్తం తరలి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. చివరికి మళ్ళీ కాసు పెట్టి, మళ్ళీ రోజు కాసు పెట్టించి దాటిచ్చారు. అప్పుడు ఇతనికి ఉద్యోగం రావటం, మళ్ళీ మళ్ళీ ఆరోగ్యం నుంచి బయటపడటం జరిగింది. ఎందుకు చెబుతున్నా అంటే, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఇది చాలామంది వరకు తెలియదు. పుట్టింట్లో వాళ్ళకి అట్లానే అణిగిపోవడం కానీ, లేదా వాళ్ళకి అనారోగ్యాలు రావటం కానీ, ధనం అక్కడికి ఆగిపోవటం జరుగుతుంది. ఇది ఇంకోళ్ళ ఇంట్లో కూడా జరిగిందని తర్వాత తెలిసింది.
వైశ్యాస్ ఇంట్లో కూడా ఇట్లా జరిగింది కొంతమంది. తర్వాత గ్రహించా అంటే అప్పటి నుంచి ఎవరైనా ఇంట్లో నా దగ్గర జాతకాలు వస్తే కనుక పౌర్ణమి కానీ మంగళవారం కానీ ఇక ఎవరైనా ఈ యొక్క నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో యోగాలు వచ్చేటువంటి నక్షత్రాలు ఆ జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి పెరుగన్నం తినిపించి ఆ రూపాయి అంటే బంగారు రూపు పెట్టించి దాటిచ్చిన తర్వాత పంపించాలని చెప్పాను. అప్పటి నుంచి చాలామంది పాటించారు, దీన్ని చేస్తున్నారు. అట్లానే వాళ్ళకు కూడా యోగం కలిగింది. చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా కాలం తర్వాత ఇది ఇలాంటి ప్రశ్న రావడం కష్టం, అట్లాంటి ఆలోచన వచ్చింది. ఎందుకు ఏంటని మిమ్మల్ని కూడా ఎవరు అడిగి ఉంటారు ఈ ప్రశ్నకు సమాధానానికి. కాబట్టి ఎవరైనా కానీ పుట్టింటికి నుంచి అతిథిని పంపించేటప్పుడు ఆ అమ్మాయిని ఆ యొక్క గడప దాటేటప్పుడు బంగారు రూపుని పెట్టుకొని దాటిస్తే కనుక మహాలక్ష్మి ఎక్కడికి పోదు, మన ఇంట్లోనే ఉంటుంది. ఆడపిల్ల వాళ్ళ ఇంటి అత్తారింటికి పోవాల్సిందే కాబట్టి అది ఎక్కడైనా అత్తారింటి పంపించాలి. ఎప్పుడైనా కూడా మనం కన్యాదానం చేశాం కాబట్టి అమ్మాయిని అక్కడ. కాబట్టి ఎక్కడైనా కూడా మీరు అనుకున్న ప్రశ్నకు ఏదైతే ఉందో ఆ అమ్మవారు ఎక్కడ లక్ష్మి తరలేదు, మన ఇంట్లోనే ఉంటుంది బంగారు రూపులో. దాన్ని మనం సరుగులో కానీ లేదా మనం పూజ చేసుకున్న స్థలంలో కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఎక్కడ కూడా స్థిరమైనటువంటి నివాసమై మనకు యద్భావం అంటే మన భావంలో ఏ విధంగా లక్ష్మీదేవి ఉంటుందో ఆ భావంలో అక్కడ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సిన విషయం. లక్ష్మీ తరలి వెళ్ళిపోదు. ఈ విధంగా చేస్తే లక్ష్మీ స్థిరంగా మన ఇంట్లోనే ఆ విధంగా నిండి ఉంటుంది. గురువుగారు ఈ రూపు పెట్టి దాటించే దాని వెనకాల ఆంతర్యం చెప్పారు. దీంతో పాటు ఇంకేమైనా పాటించాల్సిన విషయాలు ఉన్నాయా గురువుగారు? పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు ఈ శ్రావణ మాసంలో కావచ్చు, ఎప్పుడైనా సరే? ఎప్పుడైనా కానమ్మా, ఈ శ్రావణమైనా ఎప్పుడైనా ఈ బంగారు రూపు దీన్ని పెట్టించి వడికట్టు ఎటైనా నింపుతారు. ఎవరైనా కూడా వడికట్టుగా పట్టకుండా చేస్తారు, వడికట్టు నింపేసి పంపిస్తారు. అంతే. ఇది చేస్తే సరిపోతుంది, ఇక వేరే ఏం అవసరం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని చేస్తే కనుక లక్ష్మీ స్థిరమైన నివాసం ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.